ఇది స్ప్రింగ్ రిప్ అయితే మనం పట్టుకునే దాని ఇది ఇట్లా పట్టుకుంటే ఆటోమేటిక్గా ఎక్కడితోటి ఇది ప్రెస్ అవుతుంది. ఇది ప్రెస్ చేసిన తర్వాత దీన్ని ప్రెస్ చేసుకోవాలి. మనం మన బండి తోలినట్టు ఎక్సలేట్ ఇచ్చుకున్నాం కదా, ఆ విధంగా ఇలా ఇలా కొంచెం పెంచుకుంటా ఉంటే ఎక్సలేట్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని నొక్కకుండా ఇది నొక్కితే ఇది రీపోతుంది. అది రిప్ లోపల ఫ్రీ అవుతుంది. స్ప్రింగ్ రిప్ అవుతుంది. సేఫ్టీ లాగా అనమాట. సేఫ్టీ లాగా. ఓకే, ఇది చేస్తే ఇది చేయాలి. ఈ ఇటు పక్కన ఇంకా స్విచ్ ఉంటుంది. దీన్ని మీరు కదిలేసిన పని లేదు, దీంతో పని లేదు, దాంతో అది అవసరం లేదు. ఆపంటుకుంటే దీన్ని పైకి వేసుకోవడం. మామూలుగా ఇలా పట్టుకొని దీన్ని ఇలా ఇలా పెట్టేస్తాం, రేజ్ అవుతుంది, మళ్ళీ వదిలేస్తాం. ఇలా కొంచెం పట్టుకుంటాం. మన బండి ఎక్సలేట్ ఇచ్చేప్పుడు కొంచెం కొంచెం ఇచ్చుకుంటా ఉంటాం కదా రన్నింగ్ లో పోతా, ఆ టైపు. అక్కడ లాక్ లాగా ఒకటి చూపించారు, అది ఎక్కడ ఉంది? ఇది సార్ ఇది అదేనా? ఇలా పట్టుకొని దీన్ని ప్రెస్ చేసుకుంటే లాక్ అయిపోయింది. ఏ స్పీడ్ లో కావాలంటే ఆ స్పీడ్ లో ఒకటే స్పీడ్ ఐడియల్ గా ఉంటుంది. అది మీకు గట్టిగా చూసినా పనికి రాదు ఐడియల్ స్పీడ్ అనేది. పైన కింద తగ్గించి కట్టేసి ఇది ఉన్నాయా ఉన్నాయా వస్తున్నాయా? మీరు ఎప్పుడు పెట్రోల్లో ఇది కలుపుకున్నా పెట్రోల్ పోసుకున్నా ముందు దీన్ని షేక్ చేసుకోండి. అచ్చా, మొత్తం మొబైల్ మిక్స్ చేయాలి. అంటే బాటిల్లో ఉన్నా ఇందులో ఉన్నా కానీ కొంచెం కొంచెం ఊరకట్ట మిక్స్ చేయండి. తర్వాత ఇటు రండి. ఇక్కడ మీకు ఇక్కడ బబుల్ వస్తుంది ఒకటి. ప్రతిసారి ఈ బబుల్ని ప్రెస్ చేసుకోవాలి. ఇందులో పెట్రోల్ లేదు ఇప్పుడు. ఓకే, అదేంటండి? ఇది బబుల్. దీన్ని ప్రెస్ చేయాలా? దీన్ని ప్రెస్ చేయాలి. ఓకే, ప్రెస్ చేస్తే పెట్రోల్ కిందకి వస్తుంది. పెట్రోల్ ఇందులోకి వస్తుంది. అది ఓకే, పెట్రోల్ పంప్ లాంటిది. అదిగోండి ప్రెస్ చేసి వస్తుంది కదా. పెట్రోల్ పోసినప్పుడల్లా చేయాలి అది. అయిపోయినప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు ముందు కూడా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తే నష్టం లేదు, ప్రాబ్లం ఉండదు. అంటే మనకి ఇందులో పెట్రోల్ కనబడదు. ఇదిగోండి పెట్రోల్ కనబడుతుంది కదా, వస్తుంది. ఈ పైపులోకి ఇందులోకి రావాలి, పెట్రోల్ రావాలి. అంటే గోరు తగలకూడదు, మన ఫింగర్ తోటి ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఫింగర్ తోటి. 4-5 సార్లు చేస్తే వచ్చేస్తుంది. ఇది చౌకు అని చెప్పండి. ఇది నార్మల్. ఒకసారి లాగండి మామూలుగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వకపోతే దీన్ని పైకి వేసుకొని స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు చౌక్ వేస్తున్నాను. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని కింద కనుక్కోవాలి. రన్నింగ్ లో చౌక్ లో పెట్టుకుంటే మీకు రన్ అవ్వ. ఒకసారి లాగండి. సపోజ్ నేను ఇప్పుడు లాగా స్టార్ట్ అవ్వాలి, దీన్ని పైకి వేసుకున్నా.